పూరా లోకల్. ఈరోజు మైనారిటీ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇన్ని లేనిపోని నెత్తిన పెట్టుకోమని ఎక్కడా రాయలే. రాజ్యాంగంలో లేని విధంగా కూడా అప్పుడు ప్రభుత్వాలు ప్రవర్తించాయి, ఆ విధంగా ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేశాయి, ఆ విధంగా చట్టాలు క్రియేట్ చేశాయి. అన్నిటి వల్ల ఏమైందంటే ఒక మైనారిటీ అనేటువంటిది మనల్ని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది కదా. అందుకని హిందువులు అనేటువంటిది నిలిస్తేనే అసలు డెమోక్రసీ ఉంటుంది. హిందువులు అనేది ఉన్నంత వరకునే ఈ రాజ్యాంగం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు బలహీనపడ్డారంటే రాజ్యాంగం ఉండదు, డెమోక్రసీ ఉండదు, జ్యుడిషియరీ కూడా ఉండదు అనేటువంటి ఈరోజు ముఖ్యంగా వచ్చినటువంటి పాయింట్స్. నాగేశ్వరరావు గారు అనేక కోణాల నుంచి దీన్ని విశ్లేషించి చెప్పారు. సో అది నిజంగా చాలామందికి మనకందరికీ కూడా కనువిప్పు కలిగించాలని నేను భావిస్తున్నాను. అది నేను చెప్పలేనండి. మార్పు ఎక్కడి నుంచి రావాలి అంటే ఐ కాంట్ బ్లేమ్ ఎనీబడి. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో చాలా అవేర్నెస్ రావాలి. ఇప్పుడు చాలామందికి మనకు ఉన్నటువంటి మన ప్రమాదం ఏంటి అనేది మనకు చాలామందికి తెలియదు. అది వచ్చిన ప్రాబ్లం. చాలామందికి తెలుసుకుంటే కానీ అప్పుడు ఎవడి ఆలోచన కొద్దీ వాడు ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. మనకు అవేర్నెస్ లేదు. అది వచ్చిన రాజ్యాంగం పట్ల అంటే మనకు హిందువులపైన జరిగినటువంటి వివక్ష పట్ల చరిత్రలో ఇండిపెండెన్స్ టైం నుంచి కనీసం ఇండిపెండెన్స్కి ముందు హిస్టరీ అంతా తీసుకుంటే చాలా జరిగాయి. వాటన్నిటికి మనం పోలేము. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఏం చేయగలము అనేటువంటిది విషయం.